ఉన్నారు. కోట్లు, గిట్లు కాదక్కడ. కథా బలం ఉండాలా. రైట్. కమిట్మెంట్ ఉండాలా. ఇమాజినేషన్ ఉండాలా. ఫ్యూచర్‌ని దర్శించగలిగాడు. ఇలా ఉంటుందని ఒక ఊహ పెట్టాడు 'నాగశ్విన్.' ఊహించి చేశాడు. దానికి ప్రభాస్ గారికి సంబంధం ఏముంది? అఖిల్‌కి సంబంధం ఏముంది? హీరో ఎంతవరకు తన రోల్ తాను కరెక్ట్‌గా చేశాడా లేదా? హీరోయిన్ తన రోల్ కరెక్ట్‌గా చేసిందా లేదా పర్ఫెక్ట్‌గా? నటనలో లోపం ఉంటే వీళ్ళని అనాల. అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే కూడా హీరోని అంటారు. సినిమా ఫ్లాప్ అయితే తర్వాత అనేది హీరోయిన్. హీరోయిన్ మీద పెద్ద ప్రభావం ఉండదులే పాపం. ఇంక హీరోకి 2, 3 సినిమాలివ్వరు. సినిమాలు ఇవ్వకపోతే ఇలా ఆగిపోతారేంటి? ఆగిపోరు. ప్రతిభ ఉన్నవాడికి దూసుకొనొస్తాయి. ఇక్కడ కాకపోతే టీవీకి పోతారు. టీవీకి పోకపోతే ఇంకో చోటకి పోతారు. టాలెంట్‌ని ఎవ్వరు కూడా ఆపలేరు. సో, అఖిల్ మండే సూర్యుడు. ఆ సూర్యుడిని ఇలాగ అడ్డుపెట్టి, చెయ్యి పెట్టి ఆపితే ఆయనలో నటన ఆగదు. అక్కినేని నాగేశ్వరరావుకి రెప్లికా ఆయన. అక్కినేని నాగేశ్వరరావుని గుద్దుకుంటూ వచ్చాడు. ఆయన బ్లడ్ ఉందక్కడ. అందువలన ఏదో వీళ్ళు చెప్పేసి సుమంత బాలేదు, అఖిల్‌కి లేదు అంటే సరిపోదు. మహానటుల కుటుంబం అది. రైట్. కాబట్టి డెఫినిట్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారు వంశం కాబట్టి అఖిల్ సూపర్ సక్సెస్‌లు ఇస్తాడు. ప్రజలందరూ కూడా హ్యాపీగా అభిమానులంతా వెయిట్ చేయొచ్చు. రైట్. అఖిల్‌కి ఏ వయసులో పెళ్లి అవ్వే అవకాశం ఉంటుంది? అఖిల్ ఒకడు, ప్రభాస్ ఒకడు వీళ్ళంతా పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వరు. ఈ హ్మ్. ఫూలిష్ ఫెలోస్ జాతకం చెప్పే వాళ్ళకి పెళ్ళే ప్రధానం వీళ్ళకి. అందుకని ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకోలేదు, ఆ ఏజ్‌లో పెళ్లి చేసుకోలేదు అంటారనమాట. వీళ్ళంతా ఏంటి ఔట్‌డేటెడ్ గాళ్ళు. యస్టర్‌డే బిస్కెట్స్ వీళ్ళంతా. కాబట్టి అట్లా చెప్తారు. ప్రభాస్ ఎందుకు చేసుకోడు? ఆయనకి తెలీదు ఆయన మనకలా మనిషి కాదా? రాహుల్ గాంధీ మనకలా మనిషి కాదా? లేకపోతే అఖిల్ మనకలా మనిషి కాదా? వాళ్ళకి మనసుండదా? వాళ్ళకి లవ్‌లుండవా? వాళ్ళకి భావాలుండవా? ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళు కెరీర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు సమంత అయినా సరే, ప్రతి ఒక్కడు ఈ యొక్క వివాహానికే ఇస్తాడనుకోకూడదు. మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంతేగాని జీవితంలో ఒక భాగం. పాతకాలం మాటలు మాట్లాడితే ఎలా? ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా మెడికోస్ ఉన్నారు, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను చూస్తున్నాను వాళ్ళని. వాళ్ళేమంటారు? పె ప వాళ్ళు మ్యారేజ్‌లు చేస్తున్నారు. మ్యారేజ్‌లు చేస్తే ఇండివిడ్యుయాలిటీ బాగా పెరిగిపోయింది. భర్తతో సమానంగా సంపాదననే కాదు. ఇండివిడ్యువల్ థాట్స్ కూడా వచ్చినాయి వాళ్ళకి. పెరిగినాయి. కాబట్టి భర్త పరస్పరం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలా, వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకోవాలా. ఏదో ఇదివరకు పాతకాలంలో మా నాయనమ్మ నోరెత్తలేదు మా తాత ముందు అంటే కుదరదు అవన్నీ. ఇచ్చి పడేస్తారు డైవర్స్‌లు. ఇప్పుడు 10 మందికి పెళ్ళిళ్ళైతే నా స్టూడెంట్స్‌లో 8 మంది డైవర్స్‌లే. అందుకనే గదా! ఇప్పుడు దే వాళ్ళు వాళ్ళు పాపం ఆడపిల్లలే ఎప్పుడైనా సరే. పెళ్లి కాని వాళ్ళని చూసి పరిహసిస్తే అది వీళ్ళందరికి ఆ దోషాలు అంటుకుంటాయి. చూసే పబ్లిక్ కూడా దోషాలు అంటుకుంటాయి. అఖిల్‌కి మెయిన్ కెరీరే ప్రధానం. అండ్ ఆయన వీళ్ళంతా మామూలు వాళ్ళు లే లే చూసే ప్రేక్షకులు వీళ్ళంతా మనందరం కూడా వీళ్ళంతా ఏంటి వాళ్ళకి గోల్స్ లేవని చెప్పి అవతల వాళ్ళకి గోల్స్ ఉండవా? అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడాయన. కాబట్టి ఆ పేరు, ప్రతిష్టలు ముందు తెచ్చుకోవాలా. ఆ తర్వాతే ఈ తొక్కలా పెళ్లి అనేటటువంటి ధోరణిలో అటువంటి అగ్ర హీరోలు వెళ్తారు. హ్మ్. సో దట్స్ ద రీజన్. అందుకనే సినిమా హీరోలు కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళు పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వరు. ఏదో లేట్ అయిపోయినట్టు వీళ్ళేదో పెద్ద ఫీల్ అయిపోతా ఉంటారు. వీళ్ళకే అవ్వట్లేదు ఇప్పుడు. అందరూ చింతకాయల ప్రసాదులు, పెళ్లి కాని ప్రసాదులు అయిపోయారు. సో, అఖిల్ తప్పకుండా రైట్ టైమ్‌లో చేసుకుంటాడు. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. ఆస్తులు, కులాలు, స్టేటస్‌లు, మైండులు ఇవన్నీ ఉంటాయి. ఏదో మ్యారేజ్ అంటే ఏదో బుడబక్కల మ్యారేజ్‌ల్లాగా చేసుకోరు. రైట్. అండ్ మామూలు వాళ్ళు ఈజీగా లవ్‌లు చేసి పడేస్తారు. అటువంటి ఫ్యామిలీస్‌లో లవ్‌లు, గివ్వులు ఉండవు. ఎందుకనంటే పెద్దలు, ఆస్తుల వ్యవహారాలుంటాయి. కెరీర్ పరంగా బ్యాలెన్స్‌లుంటాయి. అవి అన్నీ చూసి నాగార్జున ఏమన్నా పిచ్చోడా? అమల ఏమన్నా పిచ్చిదా? మోస్ట్ స్ట్రిక్ట్ నాగార్జున కంటే అమల. నాకు తెలుసు అమలతో ఇంటరాక్షన్ నాకు ఇప్పుడు గాదు. 25 సంవత్సరాలు బ్రూక్రాస్ మా కుమారి మా వాళ్ళంతా ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళనే అంత స్ట్రిక్ట్‌గా వాళ్ళ అమ్మనే తిట్టి పడేస్తదామె. ఏమాత్రం గనక చిన్న పేపర్ పెడితే అమల గారి విషయంలో నేనొకటి చెప్తాను. బ్లూ క్రాస్‌లో ఒక చిన్న పేపర్ పడింది. కారు దిగింది అమలగారు. దిగి చిన్న పేపర్ ఉంటే మనమైతే ఆ పేపర్ తీసి స్వీపర్‌ని పిలిచి అదెత్తు, క్లీనర్‌ని పిలిచి అదెత్తు అంటాం. కానీ అమల స్వయంగా వెళ్ళి ఆ పేపర్ తీసి డస్ట్‌బిన్‌లో ఏసి చూసి నవ్వుద్ది. అంటే వి షుడ్ లెర్న్ ఫ్రమ్ హర్. అలాగే ఎక్కడ కూడా వీధి వాడల్లో ఈ కాన్ఫరెన్సెస్‌కి, మీటింగ్స్‌కి వచ్చేది కాదు. ఆమెను కలవాలంటే ఈమెయిల్ పెట్టాలా, ఈమెయిల్ పెడితే చూసుకుంటుంది. బ్లూ క్రాస్ మీటింగ్ ఉంటే మేడం అంటే వస్తుంది. లేకపోతే రాదు. వెళ్ళాలి మేడం మీరు అని మేమంతా చెప్పిన తర్వాత ఆమె స్లోగా వీధి వాడల్లోకొచ్చింది. ఆమె రావాల్సిన అవసరం ఏంటి? అక్కినేని నాగార్జున గారి భార్య ఆమె. అలాగే ఇప్పుడు మా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ ఆమె సన్‌సలైట్‌కి గోయంకా గారు ప్రొడక్ట్‌కి.
సో ఇవన్నీ ఏం తెలుసు ప్రజలకి? పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు. హీ ఈస్ ద సన్ ఆఫ్ అమల. సో అమలకి తెలుసు అన్ని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, యాక్షన్ అనేటటువంటిది. అనుష్క గారికి ఎందుకని పెళ్లి కావడం లేదండి? అనుష్క అంటే ఏమనుకుంటున్నారమ్మా? అనుష్క షీఈస్ ఎ సూపర్ స్టార్ లేడీ అమితాబ్. ఫేమస్ హీరోయిన్ అనుష్క. ఏదో ఫ్రెండ్ని అడిగినట్టు అడిగిస్తారు అందరూ. అనుష్క ఇస్ అందగత్తె. నాగార్జున గారు, నాగ చైతన్య గారు వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేసి అగ్ర హీరోలతో యాక్ట్ చేసినటువంటి లేడీ అమితాబ్ బచ్చన్ తను చేసుకుంటుంది. ఎందుకు ఆమె కూడా కెరీర్ కోసమే చక్కగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రైట్ మ్యాచ్ రాలేదు, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య వేవ్ లెంత్లు కుదరాలా, ఇద్దరి మధ్య పెళ్ళికొడుకు మధ్య ఫ్రీక్వెన్సీ కుదరాలా, కుదిరిన మరుక్షణం ఆమె డిక్లేర్ చేసి పడేస్తుంది, అయిపోతుంది. మహేష్ బాబు గారి కూతురికి హీరోయిన్ గా అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం సక్సెస్ అవుతుందా? ఏమనుకుంటున్నారు అసలు? మహేష్ బాబు కూతురు అంటే డాన్స్కి అంబాసిడర్ ఆమె. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఒక ప్లాన్డ్గా పెంచాడు ఆమెని. మళ్ళీ చక్కగా హీరోయిన్గా ఎంట్రీ తప్పకుండా ఇస్తుంది అండ్ డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతుంది. ఎందుకనంటే ఆయన్ని మించినటువంటి పేరు ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన మగాడు కాబట్టి ఈయనకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది. హీరోయిన్లో ఏంటంటే కొంచెం టెంపరీ టైంలో టెంపరీ పీరియడ్లో ఉంటుందన్నమాట. కానీ డెఫినెట్గా షీ విల్ బి అ సక్సెస్ఫుల్ హీరోయిన్. రైట్. మరోసారి కేసీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? కేసీఆర్ గారు ముందు ఇంకా పాపం పెద్ద ఆయన అయ్యాడు కదా, ఆయన హెల్త్ బాగుండాలా, పికప్ చేసుకోవాలా. దీని నుంచి ఇంకా ఆయన ఈ షాక్ నుంచి ఇంకా ఆయన బయటకు రాలేదు పాపం. మొదలు పెట్టాడు ఇప్పుడే ఆయన ప్రోపగాండా. నేను మొదటి నుంచి ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయొద్దు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన ఆయన చేసుకుంటూనే వస్తాడు. ప్రజలందరూ చెప్పేదే, ఆయన సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ చంద్రబాబు నాయుడే దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వాడు కేసీఆర్. అలాగే సోనియా గాంధీకే చెమటలు పట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి డెఫినెట్గా ఎందుకు ఉండదమ్మా, డెఫినెట్గా కేసీఆర్కి ప్రజలు ఆయన హైదరాబాద్ని డెవలప్ చేశారని అంటున్నారు. చక్కగా వాటర్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజల్లో నమ్మకం అనేది పికప్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నాల్లో సఫలీకృతుడు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి వయసు మీద పడడంతో మేబీ ఉండకపోవచ్చు, ఆ స్థానంలో ఉండకపోవచ్చు. సో ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారా కేటీఆర్ గారు? ఆ పదవులు మీరు చేపడతారా? ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారికి వయసు ఏం పెద్ద వయసు కాదు, చిన్న వయసే. ఆయన యంగ్ బాలుడు. ఏంటంటే ఆయన హెల్త్ ఎంత కర్ర శరీరం అయింది. ఆయన్ని పర్సనల్గా ఎన్నోసార్లు నేను కలిశాను. ఆయనంత యాక్టివ్ మనం ఉండలేం, ఆయనంత యాక్టివ్గా మనం మాట్లాడలేం. వాగ్దాటి, అపారమైన వాగ్దాటి. ఆయన దగ్గర ఉన్న గుడ్ నేచర్ నేను చెప్తాను విను. ఆయన అంత చదువుకునే, అంత పండితుడు, అంత వయసు ఉన్నా సరే, నేను వెళ్ళి రైల్వే బోర్డ్ చైర్మన్ విషయంలో మేము వెళ్ళి మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మంచి ఉధృతంలో ఉంది. యువర్ ద హీరో ఆఫ్ తెలంగాణ సార్ అని అన్నాం. మా అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అక్కడే సిద్దిపేట నుంచి వెంకట సుబ్బయ్య అని ఆయన పిఏ ఉండేవారు, వస్తుందంటారా సార్ ఇది మనకి ఈ తెలంగాణ వస్తుందంటారంటే, పిఆర్ సర్కార్ చెప్పాడు, ప్రభాత్ రంజన్ సర్కార్, తెలంగాణ తప్పకుండా డివైడ్ అయిపోతుందని 1954లో ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఎండి 3F ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా గారు, నేను అందరం కలకత్తాలో, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి అంటారు మా గురుగారు ఆయన, కలకత్తాలో 1954లో చెప్పాడు తెలంగాణ వస్తుందని. సో కేసీఆర్ డెఫినెట్గా తెస్తుంది అని చెప్పాం. కేసీఆర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఇదిగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్క మాట ఎదురు చెప్పడు ఆయన, అలా వింటాడు. ఎవ్వరు చెప్పినా వింటాడు. మనం పద్ధతిగా చెప్తేనే